ఈ రోజు పొద్దున సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా ఒడి బియ్యం పోయించుకోవడానికి అయితే ఈ అమ్మాయి మహాలక్ష్మి అయితే తన హస్బెండ్ అని చెప్పి అనుకోవడం లేదు కదా, అందుకని ఎలాగా అని ఆ అమ్మాయి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ మేనతో చెప్పనే వాళ్ళ సందు దొరికితే చాలు వీళ్ళ గొడవ పెడదామా అనేది కాసుకో ఉంటుంది వాళ్ళ మేనత్త. అప్పటికి అంటుంది, ఆ ఓడి బియ్యమా ఏం పోయించుకుంటుంది రే, ఈ అమ్మాయి వీరింట్లో ఏం ఉంటుంది రే అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా చక్రి ఉండి మహాలక్ష్మితో చెప్తాడు, మీరు మనం పోయించుకుందామంటే లేకపోతే మా అత్తకి ఇంత విషయం దొరికినా చాలు ఇంత పెద్ద చేస్తుంది మా అత్త అని చెప్పేసరికి నేను పోయించుకుంటాను, నాకు ఎలాగో ఒడి బియ్యం పోసుకోవాలో తెలీదు, మీరే వచ్చి దగ్గరుండి చేయించండి అని చెప్పేసి వాళ్ళ అత్తతో అయితే మాట్లాడుతుంది అనమాట. ఇంకా ఆమెకి దగ్గరుండి ఒడి బియ్యం అయితే అమ్మాయితో అయితే పోయిస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న అయితే దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, దేవతకి దండం పెట్టుకుంటా ఉంటారు. మా పెద్ద అబ్బాయి కూడా పెళ్ళైతే బాగుండు అనేసరికి పక్కనే మనీషా కూడా ఉంటుంది. మనీషాని నువ్వు చేసుకుంటావా అంటే హా అని చెప్పంటుంది. హా చెప్పు అని చెప్పేసి కన్నా ఉన్నాడు కదా, కన్నా హా అనమంటే హా అని చెప్పంటుంది. అంటే తనకి కూడా ఈ పెద్ద అబ్బాయిని చేసుకోవడం ఇష్టమే అనుకుంటా. అలా తనకి పూలు పడితే అలా తీస్తా కూర్చుంటుంది. మన అన్నం తినే దగ్గర కూడా ఇట్లా మోసం చేసింది ఒక అమ్మాయి అని తెలిసిన తర్వాత కూడా ఇంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదు అని కూడా చెప్తా ఉండింది కదా. అంటే ఆ అమ్మాయి కూడా తనని లవ్ చేస్తున్నది. అంటే మనీషా వచ్చేసి ఇంకా పెద్ద అబ్బాయి లైఫ్ లోకి వచ్చినట్టే, ఇంకా తనంటే చాలా ఇష్టపడతా ఉందనమాట. ఇంకా చక్రి కూడా ఇంకా చక్రితో కూడా మహాలక్ష్మి అయితే చాలా క్లోజ్గా ఉంది. అంతకుముందు అంతసేపు అని చికాకు పడతా ఉన్న మనిషి ఈ రోజు చాలా క్లోజ్గా ఉంది. అతనితో కొంచెము మంచిగా కూడా మాట్లాడుతుంది. ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోతుందిలే అనిపిస్తుంది. బాగుంది, వీళ్ళిద్దరు సెటిల్ అయితే చూడాలని చెప్పి నేను చాలా మంది అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే చక్రి పాపం ఎంత చేశాడు మహాలక్ష్మి కోసం, అట్లాంటిది ఈ అమ్మాయి ఎప్పుడు కసరుతా ఉంటుంది కదా. ఇంకా చాలా మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళంతా బయట అంతా తిరుగుతూ ఉంటారనమాట. ఎక్కడ పడిపోతావు అని చెప్పేసి ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కూడా ఉంటారు. ఇదంతా అక్కడ దూరం నుంచి మాధవ్ కూడా చూస్తారు, అబ్బాయి ఈ దేవత వల్ల వీళ్ళిద్దరు కలిసిపోతే బాగుండని చెప్పి ఆయన కూడా అనుకుంటారు. ఈ అమ్మాయి వచ్చేసి చక్రిని అడుగుతుంది, మీరు కూడా సొంత తమ్ముడేనా లేకపోతే ఎక్కడి నుంచైనా జాతరలో తీసుకొచ్చి పెంచుకున్నారా అంటే ఏమోనండి, మా ఇంట్లో ఒక్కొక్క ట్రంక్ పెట్టి తీస్తుంటే ఒక్కొక్కటి తెలుస్తా ఉంది, ఇప్పుడు నాకు తెలియదండి అని చెప్పేసి తను కూడా అంటాడు. ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఇంకా మహాలక్ష్మి సొంత మనిషిలాగా కలిసిపోతా ఉంది. ఇదంతా దూరాన్ని చూస్తా ఉంటాడు. పెద్ద చూసేసి అబ్బా బాగుంది, అబ్బా ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట చక్రి అంటాడనమాట మాధవ్ తోటి, అన్న మహాలక్ష్మికి ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే నేను సొంత తమ్మున్నా లేకపోతే ఎక్కడైనా తెచ్చి పెంచుకున్నారా అని అడుగుతున్నది. అంటే ఆయన కూడా సరదాగా నవ్వుకొని నాకు అదేమీ లేదులే అమ్మా అన్నట్టు నవ్వుకుంటాడు. నాకు అంతగా నిజాలు కూడా ఏమీ తెలియదులే అమ్మా అని చెప్పి నవ్వుకుంటా ఉంటాడు. ఇంకా ఆ గుడి వాతావరణంలో నిన్నేం జరిగింది, వీళ్ళెవరూ రావడానికి లేదు అని చెప్తే వీళ్ళు 25,000 ఇచ్చారు కదా, పూజ కూడా వీళ్ళే కదా ఫస్ట్ చేయించుకున్నారు. ఇంకా వేరేది ఉందనమాట. వేరే చేయడానికి ఏంటంటే నిప్పుల్లో కుండలు పెట్టుకొని నడవాలన్నమాట. అది వచ్చి చెప్తా ఉంటాడు, ఎవరు చక్రి పరిచయం చేశాడు కదా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి చెప్తా ఉంటాడు ఇలాంటివి కూడా చేయాల్సి వస్తుంది అనేసరికి వాళ్ళ అత్త మూసుకొని ఉండదు, సేమ్ పుల్లలు పెట్టాలనే చూస్తుంది. వాళ్ళ అత్త కూడా వచ్చి అంటుంది, ఏం చేస్తుందిలే, ఆమెమో సుకుమారంగా పెరిగింది కదా, ఇక్కడ ఏం చేస్తుందిలే అని చెప్పేసి అంటుంది. మహాలక్ష్మి ఏమో చేయాలనే డిసైడ్ అవుతుంది. కానీ చక్రిని హస్బెండ్ గా అనుకోవడం లేదు కాబట్టి ఆమె చేయాలా వద్దని కొంచెం వెనక్కి తగ్గుతా ఉంది. కానీ లేదంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా అమ్మాయి అయితే చేయాలనే డిసైడ్ అవుతుంది. దాని తగ్గట్టు అక్కడ ఒక ఆయన వచ్చి అడతాడు అనమాట, ఈయన ఎవరు, వీళ్ళంతా ఎవరు అని చెప్పి అడిగేసరికి ఆయన చెప్తాడు, ఉంది కదా ఆమెకు అన్నీ అవుతాడు ఈయన అని చెప్పేసరికి, ఓ ఆయన వైఫ్ ని చంపేసి జైలుకి వెళ్ళాడు ఆయనేనా అని చెప్పేసి అనేసరికి ఇంక నారాయణకి బాధేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అమ్మాయి ఉంది కదా గాయత్రి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ గాయత్రి వాళ్ళ అమ్మకేమో వాయమ్మో ఏం చెప్పేస్తాడో ఏమో అని చెప్పి ఆ భయం అంది, ఎక్కడ అల్లుడికి నిజం తెలిసిపోతుందా అనేసి. అప్పటికీ వస్తారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పంటే ఏముంది, ఎవరు మాధవ్ని మోసం చేశారు, అదే పెళ్లి దాకా వచ్చి ఎందుకు ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను అంటే చెప్పారా అంటే ఏం చెప్పలేదులే, ఆయన పెళ్ళైన అమ్మాయి గురించి చెప్పడానికి నేనున్నా వెర్రోన్నా అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అడుగుతాడు అనమాట. అంటే ఇంకా ఏమి చెప్పలేదే అని చెప్పడం అనమాట. సరే ఇంకా మొక్కు తీర్చాలి కదా, ఎవరు మొక్కు తీరుస్తారో అని చెప్పి అనుకుంటే నేను తీరుస్తాను అని ఈ అమ్మాయి చెప్తుంది. కానీ ఈ అమ్మాయి కొంచెం పాప నిజంగానే స్మూత్ గానే పెరిగింది కదా, అలాంటివి ఏం తీర్చలేదు కదా అని చెప్పి వీళ్ళైతే ఆలోచన పడతారు. ఒక్క సైడ్ ఏమంటే నారాయణ వాళ్ళ బావమరిది వాళ్ళు వీళ్ళని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని కాసుకొని ఉన్నారు. ఒంటరిగా కనిపిస్తే ఎప్పుడెప్పుడు నారాయణ వేసేద్దామా అనేసి. కానీ ఆయనకైతే దొరకడం నిన్న కూడా దొరుకుతాడని చూశారు. ఆ మంచం వేసుకొని ఆరు బయట పడుకో ఉన్నాడు కదా,
అప్పుడు కూడా దొరకలే, ఈ రోజు కూడా దొరకలేదు అనమాట. వాళ్ళు కాసుకో ఉన్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దాం అనేసి వాళ్ళైతే కాసుకో ఉన్నారు. ఇంకా ముందు ముందు ఎపిసోడ్ లో కనీసం ఈ పూజ అయ్యి బయటికి వెళ్ళే లోపల మహాలక్ష్మి చక్రి ఒకటవుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది ఇలా అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అదే. రేపు ఆ అమ్మాయి ఇలా మంత్రం అది ఉంది కదా, పూజ చేయడానికి నిప్పులు తొట్టి పెట్టుకోమని ఏదో చెప్తున్నాడు అనమాట. అది పెట్టుకొని పూజ చేస్తానని చెప్పి తనైతే అంటా ఉంది. ఇంకా మాధవ కూడా ఉండేసి నువ్వు ఇంటికి కోడలి కాదు కదమ్మా, చక్రిని హస్బెండ్ గా అనుకోవడం లేదు కదా, ఇలాంటి పూజలన్నీ ఎందుకులే అమ్మా నీకు అని చెప్పి ఆయన అయితే చెప్తాడు. ఎలా అయినా సరే చేస్తాంలే అని చెప్పేసి తనైతే డిసైడ్ అవుతా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.